యో 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. ఆ రోజు సండే మంచిగా హాస్టల్లో చికెన్ తిని రూమ్ కి వచ్చి పైరసీలో సినిమాలు చూస్తుండే నేను. అప్పుడే అవుట్ ఆఫ్ నోవేర్ ఎవడో తలుపు కొట్టాడు. ఎవడప్పా అని చెప్పని తలుపు తెరిస్తే ఓ గొట్టంగాడ నవ్వుకుంటూ అక్కడ నుంచునుండే. వాడు హాయ్ అని అన్నాడు. నేను కూడా హాయ్ అని అన్నాను. వాడు నా పేరు సోంబేర్ పాపారావు అండ్ నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీయడానికి ఓ మంచి స్కీమ్ తీసుకొచ్చా అని అన్నాడు. నేను ఫస్ట్ ఎగ్జైట్ అయ్యా కానీ ఆ తర్వాత కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంట్రా బాబు ఈ స్కీమ్ అని చెప్పని అడిగితే అప్పుడు ఆడు చెప్పాడు నాకు ప్రోడక్ట్ పేరు FBiz అని అన్నాడు. మీరు 10,000 కట్టి రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత మీరు ఇంకో 5గురిని తీసుకుని రిజిస్టర్ చేసి ఆ 5గురిని ఇంకో 5గురిని తీసుకొచ్చి రిజిస్టర్ చేయిస్తే అలా అలా ఒక చైన్ ఫాలో అయ్యి మీకు మంచి ఇన్కమ్ కి దారి చూపిస్తది అని అన్నాడు. ఫస్ట్ ఆలోచించా, ఆ తర్వాత ఎగ్జైట్ అయ్యా ఇదేదో బాగుందే అని చెప్పి. కానీ ఎమ్మటే నా 6.5 CGPA గుర్తొచ్చింది. ఇప్పుడు అందరినీ అడుక్కుని రిజిస్టర్ అవ్వు అనే టైం వేస్ట్ చేసే బదులు అదే టైం ని నేను స్లిప్పులు రాయడంలో పెడితే ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకోవచ్చు అని అనుకుని రెస్పెక్ట్ఫుల్ గా దెంగే అని చెప్పా. ఇప్పుడు నేను నా ఎర్రిపుక్తనం వల్ల బతికిపోయా. కానీ అందరికి నాలాగా దురదృష్టంతో అదృష్టం దొరకదు కదా. సో ఇలాంటి దరిద్రపు స్కామ్ ఒకటి నడుస్తుందని తెలిపియడానికే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ స్కామ్స్ కి రకరకాల పేర్లు ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అని, పిరమిడ్ స్కీమ్స్ అని, రెఫరల్ మార్కెట్ అని, డైరెక్ట్ సెల్లింగ్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కిందకు వస్తాయి అండ్ వినడానికి చాలా ప్రొఫెషనల్ గా ఫ్యాన్సీగా ఉండొచ్చు. కానీ చేసే పని మాత్రం ఒకటే, జనాల్ని ఎర్రిపూక్ చేసి వాళ్ళు డబ్బులు దెంగేయడం. ఏంటి? ఫస్ట్ ఓ ప్రొడక్ట్ ఉంటది. ఇప్పుడు సాధారణంగా మీరు ఆ ప్రొడక్ట్ ని హోల్సేల్ కి కొనుక్కుని రీటైల్ ప్రైస్ కమ్ముకుని ఆ ప్రాఫిట్ తో మీరు డబ్బులు సంపాదించవచ్చు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అలా కాదు. తెలివితేటల్ని దురుపయోగం చేసే దరిద్రుడు ఎవడో తయారు చేశాడు దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పట్టుకున్న ప్రొడక్టే ఫేక్ ఆర్ ఇల్లీగల్ ఉంటది. హెల్త్ సప్లిమెంట్స్ అని, లేదా క్రిప్టో టోకెన్ అని, బిజినెస్ కిట్ అని, కోర్సెస్ అని, మెంబర్షిప్స్ అని, లేదా డిజిటల్ ప్రొడక్ట్స్ అని ఏదో లవడాలో ప్రొడక్ట్ పట్టుకుని స్టార్ట్ చేస్తారు స్కామ్ ని. వాటికి ప్రాపర్ రెగ్యులేషన్స్ ఉండవు, లైసెన్సెస్ ఉండవు, ఏమీ ఉండవు. కానీ అమ్మడానికి రెడీ అయిపోతారు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన ఆర్గనైజర్ గాడు ఆ ప్రొడక్ట్ సేల్స్ ని పట్టించుకోడు. వాడికి కావాల్సింది ఆ సేల్స్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకునే ఇన్నోసెంట్ పీపుల్ ది ఎంట్రీ ఫీజ్ మాత్రమే. వాడు 10,000 ఇవ్వు, స్కీమ్ లో జాయిన్ అవ్వు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ డబ్బులు అని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాడు. అండ్ దీస్ స్కామర్స్ ఎర్న్ మెయిన్లీ త్రూ దీస్ ఎంట్రీ ఫీజ్ మాత్రమే, నాట్ ఫ్రమ్ ది సేల్స్ ఆఫ్ ది స్టూపిడ్ యూజ్లెస్ ప్రొడక్ట్స్. ఓ 5 మందిని రిక్రూట్ చేసుకుని తలా 10,000 అని చెప్పి 50,000 దెంగేస్తాడు వాళ్ళ దగ్గర నుండి. మళ్ళా అదే 5గురిని ఇంకొక 5గురిని రిక్రూట్ చేయమని చెప్పి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఈ రిక్రూట్ చేసిన వాళ్ళకి కమిషన్ ఇస్తాడు. అండ్ ఆ 5గురిని ఇంకో 5గురిని అండ్ ఆ 5గురు ఇంకో 5గురు అని చెప్పి అలా అలా ఒక పిరమిడ్ ఫార్మ్ అవుతుంది. హెన్స్ ద నేమ్ పిరమిడ్ స్కీమ్. మైండ్ ఇట్, ఇదంతా జరుగుతుంది ఒక ప్రొడక్ట్ ని బేస్ చేసుకుని. రిక్రూట్ చేసుకునే తోడు వాడి లోవర్ లెవెల్లో ఎవడో ఒకడో ఆ ప్రొడక్ట్ ని అమ్ముతాడని అనుకుంటాడు. బట్ ఫైనల్ గా చూస్తే ఆ ప్రొడక్ట్ కాకుండా ఆ ఎంట్రీ ఫీజే బిజినెస్ గా మారిపోతుంది. ఈ మొత్తం దాంట్లో బెనిఫిట్ ఎవరికైనా ఉందంటే అది టాప్ లో కూర్చున్న వాడికి. రిక్రూట్ అయిన వాళ్ళకి బొచ్చు కూడా రాదు ఏమి. టాప్ లో కూర్చుని కింద వాళ్ళందరూ డబ్బులు దెంగేసి కమిషన్ పేరుతో వీళ్ళందరికీ చిల్లు గవా ఇచ్చి చిల్లి గోవా చూసి తాగమని అంటాడు. అండ్ ఈ దరిద్రాన్ని ఒక గ్యారంటీడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ప్రొజెక్ట్ చేస్తారు ఎర్రిపుగ్గాలందరూ, సో దట్ మోర్ పీపుల్ ఆశపడి రిక్రూట్ అవుతారని చెప్పి. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. కిందకెళ్లే కొద్దీ కమిషన్ అమౌంట్ తగ్గిపోతూ ఉంటది, కానీ పైనోడికి ఇన్కమ్ పెరుగుతూనే ఉంటది. దీనికంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. ఆల్సో ఇండియాలోనే కాకుండా US స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంకా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ AI కంపెనీస్ నిన్ను వాడుకుంటున్నాయి, కానీ AI కంపెనీస్ ని నువ్వు వాడుకుంటున్నావా? అంటే వాటి స్టాక్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ పొందుతున్నావా? ఇప్పుడు జనరల్ గా AI అండ్ గ్లోబల్ టెక్ కంపెనీస్ అన్ని US బేస్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ఎన్విడియా, గూగుల్ ఎక్సెట్రా. ఇప్పుడు ఎన్విడియా ఉంది, అది 33,000% రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ద లాస్ట్ 10 years, ఆల్ డ్యూ టు AI అండ్ సెమీ కండక్టర్ బూమ్. అందుకే ఇండియన్ ఇన్వెస్టర్స్ అందరూ ఉత్తి ఇండియన్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయడం సరిపోదు అండ్ బయట మార్కెట్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇండియన్ మార్కెట్స్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి అండ్ సమ్ టైమ్స్ US మార్కెట్
మార్కెట్స్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి. సో డైవర్సిఫికేషన్ ఉంటే రిస్క్ తగ్గుద్ది అండ్ ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కూడా ఉంటది. మోర్ ఓవర్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డాలర్స్ లో చేస్తాము అండ్ డాలర్ రేట్ యాన్యువల్లీ 6 to 8% పెరుగుతుంది కూడా, కాబట్టి అది కూడా మనకు ఒక యాడెడ్ బోనస్. సో ఇలా ఇండియన్ స్టాక్స్ లోనే కాకుండా యుఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి IND మనీ. మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీతో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 100 రూపీస్ తో కూడా చేయొచ్చు త్రూ ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఒక ఫుల్ షేర్ కొనాల్సిన అవసరం లేదు. ఆ షేర్ లో ఒక స్మాల్ పోర్షన్ కొనుక్కోవచ్చు యాజ్ పర్ యువర్ బడ్జెట్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారనుకో మీరు SIPs చేయొచ్చు ఇన్ US స్టాక్స్ అండ్ ETFs విత్ జస్ట్ 500 రూపీస్. ఇది మీకు ఓవర్ టైమ్ వెల్త్ బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో అన్ని మార్కెట్స్ లో రిస్క్ ని బ్యాలెన్స్ చేస్తుంది. బట్ ఇక్కడే జనాలకి 2 డౌట్లు వస్తాయి. నంబర్ 1, ఇండియాలో ఉండి US స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం లీగలా కాదా అని చెప్పి. ఎస్, అది 100% లీగల్ అండ్ IND మనీ ఇస్ రెగ్యులేటెడ్ బై IFSCA కాబట్టి మీకు నచ్చిన స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేసి ట్యాక్స్ ఏ రేట్ లో కట్ అవుతుంది అని చెప్పి. సింపుల్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి అయితే 12.5% ఆన్ గెయిన్స్ అండ్ రిటర్న్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం కట్ అవుతుంది. ఒకవేళ మీరు లాస్ట్ 3, 5 and 10 years బ్యాక్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఇంత రిటర్న్స్ వచ్చేది. ఆల్సో KYC ప్రాసెస్ కూడా చాలా క్విక్ గా అండ్ ఎఫిషియెంట్ గా ఉంటది అండ్ అకౌంట్ ఓపెనింగ్ కి ఎటువంటి చార్జెస్ కూడా ఉండవు. సో IND మనీ యాప్ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో పెట్టాను. సో డూ చెక్అవుట్ ఆఫ్టర్ ద వీడియో గైస్. ఇప్పుడు స్ట్రాటజీ ఇండియా అని చెప్పి ఒక MLM కన్సల్టెన్సీ ఉంది అండ్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం మోర్ దెన్ 5200 MLM స్కామ్స్ హావ్ ఆపరేటెడ్ ఇన్ ఇండియా సిన్స్ 2007 అండ్ ప్రతి ఇయర్ ఇలా వందల్లో కొత్త స్కీమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఒక 2023 లోనే 400 వచ్చాయి. 2025 లో చెక్ చేస్తే 775 స్కీమ్స్ వచ్చాయి అంట అండ్ వాటిలో 686 స్కామ్స్ అంట. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 50,000 crores పోగొట్టుకున్నారు జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ ఏషియా అని ఒక స్కీమ్ ఉంది. వీళ్ళు MLM నెట్వర్కింగ్ అని చెప్పి 2200 crores దెంగేశారు 24 lakh ఇన్వెస్టర్స్ దగ్గర నుండి. గెయిన్ బిట్ కాయిన్ అని ఇంకొకటి ఉంది. క్రిప్టో స్కీమ్ అని బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి 6600 crores దెంగేశారు జనాల నుండి. ఎన్ని దారుణాలు సార్. యూజువల్ గా ఈ స్కామ్స్ కి బాగా డబ్బు పిచ్చున్న వాళ్ళు లేదా బాగా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు లేదా జనాల్ని ఈజీగా నమ్మేసేటోళ్ళు లేదా సోమరిపోతులా ఏ పని చేయకుండా డబ్బులు సంపాదిద్దాం అనుకునే వాళ్ళు ఈ స్కామ్స్ కి బలవుతున్నారు. ఈ స్కీమ్స్ కి స్కామ్స్ అని పేరు పెడితే ఎవరు ఇన్వెస్ట్ చేయరు కదా. అందుకే ప్రొఫెషనల్ గా సఫిస్టికేటెడ్ గా సౌండ్ అవ్వాలని చెప్పి బిజినెస్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రోగ్రామ్స్, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్, ఈ-కామర్స్ స్టార్ట్అప్స్, ట్రేడింగ్ ఎడ్యుకేషన్, ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అని పేర్లు పెడతారు. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. కానీ ఈ స్కీమ్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళకి లిమిటెడ్ ఇన్కమ్ ఉంటది అండ్ లైఫ్ లో ఏదో ఒకటి తొందరగా పీకేయాలని కుతూహలం ఉంటది. కాబట్టి వీళ్ళకి మీరు ఫోన్స్ నుండి డబ్బులు సంపాదించచ్చని, 25 years ఏజ్ వచ్చే లోపలే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తదని, జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు అని ఇలా రకరకాలవన్నీ చెప్పేసి ఆశ చూపిస్తారు. ఇలాంటి స్కీమ్స్ లో ట్రాప్ చేస్తారు. ఇంటర్ పూర్తయిన నా ఇంటి పక్కనే ఉన్నాడు, వాడిని జాయిన్ చేస్తే అందిస్తావు. 10,000 ఎప్పుడైనా చూసావురా? అడ్మిషన్ కి 20,000 ఇస్తా, తెచ్చేవాడిని. ఈ స్కీమ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని కూడా టార్గెట్ చేస్తాయి. హోమ్ మేకర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, స్మాల్ సేవింగ్ హౌస్ హోల్డ్స్. ఇలా వీళ్ళకి ఫ్యూచర్ సెక్యూర్ ఉంటదని, పిల్లల చదువులకి, పిల్లల పెళ్లిళ్ళకి పనికొస్తాయని చెప్పి ట్రాప్ చేస్తారు. పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి వీళ్ళని అక్కడికి రప్పించి వీళ్ళ పాకెట్లకి బొక్కలు పెడతారు. చాలా పాపం రా. ఏ లెవెల్లో దోచుకుంటే ఆర్ దోచుకునే ప్లాన్ లో ఉంటే ఇంత గ్రాండ్ గా ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోరు. ఇప్పుడు బ్యాంక్ లో FDకి, RDకి ఇలాంటివి చూసారా? లేదు కదా ఎప్పుడు. కానీ ఇలాంటి స్కీమ్స్ కి ఇలా గ్రాండ్ గా చేస్తారు. ఎందుకంటే అవి ఫేక్ స్కామ్స్. అవి ఇలా చూపించుకోకపోతే ఎవరు నమ్మరు. అందుకే అంటారు ద మోర్ దేర్ ఇస్ గ్లామ్ ద మోర్ ఇట్ ఇస్ అ స్కామ్. రూరల్ అండ్ లో ఇన్కమ్ వాళ్ళని కూడా వదలరు. రైతులు, లేబరర్స్ ని, మైగ్రెంట్ వర్కర్స్ ని ఎవరిని వదలట్లేదు. వీళ్ళందరికీ 25 दिन में పైసా డబల్ అని చెప్పి ట్రాప్ చేస్తారు. ఇక్కడ కూర్చున్న జనాల్ని చూడండి. ఎవ్రీవన్ ఇస్ అ లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్ అ లోవర్ ఇన్కమ్ పర్సన్ ఆర్ లేబరర్. మినిమం కూర్చోడానికి చైర్స్ కూడా సప్లై చేయలేదు వీళ్ళకి. వీళ్ళ బ్రెయిన్ వాషింగ్ టాక్టిక్స్ కూడా వీళ్ళ స్కామ్స్ లానే MLMఏ, మల్టీ లెవెల్ మ్యానిపులేషన్. వీళ్ళు సైకాలజీ, సొసైటీ, ఎమోషన్స్ అన్నిటిని వాడుకుని ట్రాప్ చేస్తారు జనాల్ని. ఈ స్కామ్స్ లో గురైన విక్టిమ్స్ లో చాలా మంది వాళ్ళ ఓన్ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, కోవర్కర్స్ గానీ లేదా కమ్యూనిటీ కాంటాక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అసలు ఈ పిరమిడ్ స్కీమ్స్ ఇంత ఫాస్ట్ గా పెరగడానికి కారణమే ఇది. మనోలే గాని అనేసి వెళ్ళిపోతారు కాబట్టి. इस बिजनेस के सर सबसे खूबसूरती बात है कि इसमें नो लॉस और नो बॉस. क्या बॉस है सर? आपकी मर्जी है, करना है करो, न करना है सोए रहेंगे.
आज आप मीटिंग में नहीं आएंगे तो आपको कौन करे जाएगा? कोई बॉस नहीं है सर, घर में सोए रहिए, फोन घुमा दीजिए। हाँ भैया, ऐसे ऐसे बात है, इसमें नो लॉस नो बॉस। రిలేటివ్స్ కి కోవర్కర్స్ కి సొసైటీకి మనం బాగుపడితే చూసి తట్టుకోలేరు కదా, అందుకే కుడిపేయడానికి ఫస్ట్ ఉంటారు మన ఇంటి గడుపు దగ్గర ఇలాంటి స్కామ్స్ తో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇలా జనాల్ని పోగేసుకుని ఈ స్కామర్ గాలో ఒక పెద్ద ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తారు. అండ్ అప్పుడే దింపుతారు ఒక ఎర్రిపుక్ గాడిని. వాడు చేసే యాక్టింగ్ కి షో ఆఫ్ కి ఆస్కర్ ఇచ్చినా సరిపోదు, ఆ లెవెల్లో ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఈ సోంబేర్ ఎదవా ఏదో అంబానీ అదానీ తర్వాత వీడే బ్రునై సుల్తాన్ అన్నట్టు బిల్డప్ దెంగుతాడు. వీడు సెమినార్ వస్తున్నప్పుడు పూకులో ఎలివేషన్లు, బీజిఎంలు, అరుపులు, కేకలు, పూల దండలు, కాలకి దండాలు అన్ని పెట్టేస్తారు. బానే ఎక్స్ట్రాలు దింగుతున్నారు కదరా. ఇలా వీళ్ళు కావాలనే చేస్తారు, గ్రూప్ సైకాలజీని మ్యానిపులేట్ చేయడం కోసం. ఆ అరుపులు, కేకలు, పనికిరాని ఎలివేషన్లు ఇవన్నీ జనాల మైండ్ లో ఒక సోషల్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మ్యానిపులేట్ చేయడం ఈజీ అండ్ కొత్త ఎంట్రీస్ కి ఛాన్సెస్ పెంచుతాయి. జనాల ముందు సూటు బూటు వేసుకుని లగ్జరీ కార్స్, లగ్జరీ బంగ్లోస్, లగ్జరీ వాచెస్, ఒక లగ్జరీ లైఫ్ అన్నిటినీ ఫ్లెక్స్ చేస్తారు. తీసుకునేవన్నీ రెంట్ కే, కానీ ఏదో వాళ్ళే సంపాదించారు అన్నట్టు షో దెంగుతారు. పోనీ ఏదో కష్టపడి చెమటోడ్చి సంపాదించారు అని చెప్పని అంటారా అంటే లేదు, జస్ట్ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశాను అండ్ దానికి దానే మనీ నాకు వచ్చేసాయి అని చెప్పని అంటారు. అండ్ చూసే జనాల్లో ఒక కుళ్ళు నింపుతారు. ఆ సోంబేర్ ఎదవలాగా మనం కూడా అవ్వాలి అనే ఒక ఆస్పిరేషన్ ని క్రియేట్ చేస్తారు వాళ్ళ మనసులో. सबसे बड़ी बड़ी गाड़ियां मैं मेंटेन करता हूं. मेरी जिंदगी में पूरे इतना बदलाव आ चुका है कि मेरी प्रॉपर्टी, मेरे पास इतनी प्रॉपर्टियां हैं जो हिंदुस्तान के बड़े बड़े शहरों में है. और सबसे बड़ी बात, मेरी किसी भी प्रॉपर्टी या किसी भी चीज पे कोई सरकारी लोन नहीं है. ఆ చూపు చూడు చిరుకోసే గాడిది. అంబానీ కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయడు కదరా. అండ్ హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా. मेरे पास स्कॉडा है, मेरे पास एक मर्स है. गाड़ियों की बात करूं तो 6 से 7 कारें चलाने वाले 2 हैं. आधे टाइम गाड़ी का इंजन बैठा रहता है, एक आदमी लगा रखा है, सिर्फ वो एक ही काम करता है, बैटरियां लाता है, चार्ज करता है, बैटरियां लाता है, चार्ज करता है, चलाए कौन. कार खरीदना मजबूरी हो गई है, सिस्टम की पावर है, क्योंकि इससे इतना पैसा आता है, इतना पैसा आता है कि आते आते नहीं रुकता. దీనమ్మ నిజంగా కార్ కలెక్షన్ మెయింటైన్ చేసేటోడు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయడు కదరా. ఇదిగో ఇలానే ఒక ఫేక్ లైఫ్ స్టైల్ ని ఫ్లెక్స్ చేస్తారు. అండ్ నేను ఇలా ఉండడానికి కారణం ఈ స్కీమే అని చెప్పని అంటారు. అండ్ అది చూసి చాలా మంది పప్పులో కాలేస్తారు. లేనిపోని ఇన్సెక్యూరిటీస్ క్రియేట్ చేసి ఎమోషనల్ గా ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. లైఫ్ లో అంబిషన్ లేని వాళ్ళే పువర్ గా మిగిలిపోతారు అని అంటారు. సాలరీ జాబ్స్ చేయడం ఒక ట్రాప్ అని అంటారు. మిడిల్ క్లాస్ థింకింగ్ కీప్స్ యూ పువర్ అని అంటారు. ఈ స్కీమ్ ఆపర్చునిటీని మిస్ అయినోడు ఎందుకు పనికిరాని దద్దమా అని అంటారు. ఇలా వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీదనే విసుకొచ్చేలా క్రియేట్ చేస్తారు. అండ్ వాళ్ళ లైఫ్ ని బాగు చేసుకోవాలని ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తారు. नौकरी नौकर बनाकर रखती है मेरे दोस्त. मालिक बनने के लिए बिजनेस करना पड़ता है. బిజినెస్ చేయాలమ్మా, బిజినెస్. పోనీ మీరు చేసేది బిజినెస్ అంటే కాదు కదమ్మా. యూ టేక్ సాలరీ టు సెల్ దిస్ నాన్ సెన్స్, రైట్? अगर बिजनेस टर्नओवर की बात करते हैं आप लोग, तो मेरा मंथली टर्नओवर 100 करोड़ से ऊपर रहता है. पॉइंट वैल्यू क्या बोल रहा हूं मैं? ముందు నువ్వు నీ సైజ్ కి సెట్ అయ్యే సూట్ రెంట్ కి తెచ్చుకోరా, అప్పుడు 100 కోట్లు 200 కోట్లు అని సొల్లు దెంగుదు. అంతేకాకుండా ఇవి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పి పనికిరాని హామీలన్నీ ఇస్తారు, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ క్రియేట్ చేయడానికి. बिना मेहनत के तो भीख भी नहीं मिलती. कामयाबी कहाँ मिलेगी मेरे दोस्त? कामयाबी के लिए राइट प्लेटफॉर्म, और राइट प्लेटफॉर्म SBPS है. ఆ రైట్ ప్లాట్ఫామ్ రేపొద్దున రాంగ్ ప్లాట్ఫామ్ అయిందనుకో, నిన్ను కుక్కల్లా దెంగడమే కాకుండా అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా చేస్తారు జనాలు. मैंने पूछा RCM के पैसे से कि मेरा पीछा कब छोड़ेगा, तो पैसे ने जवाब दिया, गलती किसने करी? क्या जवाब आया? गलती किसने करी? भुगत. तू भी भुगत, तेरा बेटा भी भुगतेगा, उसका बेटा भी भुगतेगा. जब तक जिंदा है आता रहूंगा, रुकने का नाम लूंगा नहीं. अब वो तेरा प्रॉब्लम है, तू कहाँ डाल रहा है कहाँ नहीं डाल रहा. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అంతేకాకుండా ఎవడైనా వచ్చి ఇవి ఫేక్ అని, స్కామ్స్ అని అంటే వాళ్ళని నెగటివ్ పీపుల్ అని, పువర్ మైండ్ సెట్ ఉన్న దద్దమలని, వాళ్ళని ఇగ్నోర్ చేయాలి అని చెప్పనని వీళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. అండ్ రియాలిటీ నుండి ఐసోలేట్ చేసేసి ఈ స్కామ్స్ మీద బ్లైండ్ ఫేత్ పుట్టుకొచ్చేలా చేస్తారు. कई लोग सोशल मीडिया के माध्यम से कमेंट करते हैं, ना तो इनको सैलरी आती है ना शर्म आती है. मैं बताऊं सैलरी कितनी आती है?
इसी बिजनेस के माध्यम से 4 साल के अंदर 75 लाख रुपए कमा चुका हूँ। సంపాదించాననకు దోచుకున్నాననరా కశ్మిండే. ఈ ఆస్పిరేషన్, అర్జెన్సీ అండ్ సెక్యూరిటీ వల్ల జనాల్లో ఒక ఫోమో క్రియేట్ అయ్యి ఎమ్మటే వాళ్ళ వాలెట్స్ ఓపెన్ చేసేలా చేస్తాయి. స్టార్టింగ్ లో ఏదో ప్రాఫిట్ వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ డౌన్ ద లైన్ అంతా లాసే మిగులుతుంది వాళ్ళందరికీ. అండ్ ఇదంతా స్కామ్ అని, ఫేక్ అని రియలైజ్ అయ్యే లోపలే ఈ స్కామ్ స్టార్ట్ చేసినోడు మాయమైపోతాడు. చిన్న మొత్తాలు పెద్ద మోసాలు, అధిక వడ్డీ ఎరతో పైసలు వసూలు చేయడం, కోట్లు దండుకొని బోర్డు తిప్పేయడం, మల్టీ లెవెల్ మోసాలకు కొతవే లేకుండా పోతుంది ఈ రోజుల్లో. భలే మంచి స్కీమ్ అని చేరడం, అంతా దగా అని తెలిసిన తర్వాత గొల్లు మనడం పరిపాటిగా మారింది ప్రస్తుతం. జనాలకి ఏం కనిపిస్తుంది, ఒక రిచ్ పర్సన్ వచ్చి వాడి సక్సెస్ స్టోరీ చెప్తున్నాడు. సో వాడిలా మనం అవ్వాలంటే వాడి చేసిందే మనం కూడా చేయాలి, వాడి మైండ్ సెట్ లా మన మైండ్ సెట్ కూడా ఉండాలి అని అనుకుంటారు. వాడేమో నేను ఇవాళ ఇట్లా ఉండడానికి కారణం ఈ స్కీమే అని అంటారు. సో జనాలు అది నమ్మేసి వాళ్ళు కూడా అదే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఫైనల్ గా మోసపోతారు. ఇది MLM స్కామ్స్ లోనే కాదు, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ అండ్ టు ఎవ్రీవన్. అందుకే సోషల్ మీడియాలో కనిపించేవి అన్ని నిజాలు కావు అని మొత్తుకునేది. ఒకరి లైఫ్ స్టైల్ చూసి వాడేదో బాగుపడిపోతున్నాడు అని కులుకోవడం కరెక్ట్ కాదు, అండ్ వాడిలా అవ్వాలనుకోవడం అసలుకే కరెక్ట్ కాదు. నీకు సక్సెస్ కావాలంటే ఒకటే ఒక దారి ఉంది, కుక్కలా కష్టపడ్డం. అది తప్ప ఇంక ఏ దారి లేదు. ఫ్రీగా ఏది రాదు, ఒకవేళ వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. నీ ప్యాషన్ కి ఫ్యూల్ ఇవ్వు, నీ స్కిల్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని మెయింటైన్ చేసుకో. అండ్ అబవ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నీ ఫ్యూచర్ బాగుండాలంటే ముందు నీ ప్రెసెంట్ ని నువ్వు హేట్ చేయడం మానే. బికాస్ యూ కెన్ ఇంప్రూవ్ వాట్ యు లవ్, నాట్ వాట్ యు హేట్. హేట్ చేస్తే మనసులో హేట్ మాత్రమే ఉంటది. నీ ఫెయిలియర్స్ కి నీ బ్యాడ్ లైఫ్ కారణం అని అసోసియేట్ చేసుకుంటావు అండ్ అది నేను ఎక్కడికి తీసుకెళ్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 12.5k లైక్స్, 12.5k లైక్స్ గుద్ది తెగండి మావా, గుద్ది తెగండి. అలానే మీరు కూడా ఇండియన్ స్టాక్స్ ఏ కాకుండా US స్టాక్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారంటే ప్లీజ్ డూ చెక్అవుట్ IND మనీ యాప్. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Daily. హలో, ఆ సుబ్బారావు గారు, ఆ చెప్పండి రాంబాబు గారు, ఏం చేస్తున్నారండి? ఏముందండి, సండే పూట చికెన్ తిండి జబర్దస్త్ చూసి నవ్వుకుంటున్నానండి. మంచిదండి. ఇంకేంటండి విశేషాలు? మీరే చెప్పాలండి. ఏముంటదండి, రీసెంట్ గా ఇల్లు కొన్నాను, గృహప్రవేశం ఉంది, ఆ పనిలో ఉన్నామండి. 1400 స్క్వేర్ ఫీట్, 1.5 అయిందండి. అబ్బో సూపర్ అండి. కానీ మీరు ప్యూన్ ఉద్యోగం చేస్తారు కదండి, 1.5 ఇల్లు అలా కొన్నారు. ఈఎంఐనా? ఈఎంఐ లేదండి, సింగిల్ పేమెంట్ లో కొనేసానండి. అలా ఎలా అండి? అదే MLM మహిమ. MLM అదేంటండి? మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి అది. నేను 50,000 పెడితే 3 కోట్లు వచ్చాయండి. అమ్మో అంతనా? ఎలా అండి? సింపుల్ అండి. నాకు సుపీరియర్ ఉంటాడు, వాడికి 50,000 ఇచ్చాను రిజిస్ట్రేషన్ కి MLM లో. ఆ తర్వాత నా పని ఏంటంటే ఇంకో ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా 50,000 పెట్టించి రిజిస్టర్ చేయాలి. అలా వాళ్ళ ముగ్గురు తీసుకొస్తారు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు తీసుకొస్తారు. అలా చేసి కోట్లు సంపాదించానండి. ఏం సుబ్బారావు గారు, మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తారా? సుబ్బారావు గారు ఉన్నారా అండి మీరు? ఏం రాంబాబు గారు, నన్ను పెద్ద రెడ్ ఫ్లవర్ గా అనుకుంటున్నారా? అదేంటండి అలా అంటున్నారు? మరి లేకపోతే ఏంటండి మీరు? కొడుకు పెళ్లికి వచ్చిన కట్నంతో ఇల్లు కొనేసి ఇప్పుడు MLM అని స్టాలిన్ సినిమా స్టోరీ చెప్తారేంటండి? ఇంకోసారి కనుక నాకు ఫోన్ చేసి మీరు ఇలాంటి పనికిరాని సలహాలు ఇస్తే మీకు మీ పని మనిషికి మధ్య అక్రమ సంబంధం ఉందని రూమర్ పాస్ చేస్తా. ప్యాకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ? బిర్యానీలో బెల్లం కలిపి నోట్లో